మణికొండ శివాజీనగర్ కాలనీలో ఓ మహిళ న్యాయ పోరాటానికి దిగారు. అత్త వేధింపులు తాళలేక సుధారాణి అనే మహిళ మంగళవారం ప్రజాపాలన ఆఫీసు ముందు భర్త ఫోటోతో ధర్నా చేపట్టారు. సుధారాణి భర్త మృతి చెందాడు. అయితే తనకు చెందాల్సిన ఆస్తిని ఆడపడుచులకు అత్త రాయించడంతో తన పిల్లల భవిష్యత్తు ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళకి అమ్మకానికి పెట్టిరు. ఏ రకంగా అమ్ముతారు? తాతల నాటి ఇల్లు అమ్మనికి ఏం రైట్స్ ఉన్నాయి మీకు? నువ్వెవతివే అనేసి అంటది మా అత్త. ఎవరిని? ఇంటి కోడల్ని కాదా? నీ కొడుకు పెళ్ళాన్ని కాదా? మాటకు ముందు వెళ్ళిపో అంటే నువ్వు కూడా ఒకప్పుడు ఈ ఇంటికి నేనైతే ఎట్లయితే కోడల్లో నువ్వు కూడా ఇంటి కోడల్వే. నీకెంత అయితే హక్కు రైట్స్ ఉన్నాయో ఇంటి కోడలుగా నాకు కూడా అంతే హక్కు ఉంది. నాకు కూడా అదే రైట్స్ ఉన్నాయి. నువ్వెందుకు నన్ను ఊకే మాటకు ముందు వెళ్ళిపోవే అనేసి అంటావు ఇంట్లోకెళ్ళి? నువ్వు మామని చేసుకొని ఇంటికి వచ్చినందుకే కదా ఇంటికి కోడలు అయినావు. నీకు ఒక్కదానికే ఉన్నాయా రైట్స్? నీ కొడుకుని పెళ్లి చేసుకొని నేను కూడా ఇంటికి వచ్చిన లేచిపోయి రాలేను కదా నీ కొడుకెంబడి నేను అవుననంగా 100 మందిని కూర్చునబెట్టి గుట్ట కట్టించుకునే కదా ఈ ఇంటికి వచ్చిన నేను. అండ్ ఇంకోటి సార్, నా పెళ్ళి అయినప్పుడు ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు ఏదైతుందో అది కట్టి లేకుండే. ఇప్పుడు మాడిదిల్లా మా అత్త ఉంటున్న ఇంట్లోకే నన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చిర్రు. ఆ ఇంట్లోనే నాకు పెద్ద పాప పుట్టింది, మా బాబు పుట్టిండు. మా బాబు పుట్టినాక నా పెళ్ళి అయినాక ఒక 7 సంవత్సరాలకు పక్కన ఇల్లు కట్టిండు మా ఆయన.